అమిత్ షాని ప్రశ్నించింది ఎవరు అంటే ఛత్తీస్గఢ్లోని సుక్మా డి మారుకి అనే గ్రామ ప్రజలు. అక్కడ 10 సంవత్సరాలు, దీనికి 9 సంవత్సరాల క్రితము కాంట్రాక్టులు రోడ్ల కోసమని, కలవర్ట్ల కోసమని రోడ్డును తవ్వేశారు. ఉన్న మట్టి రోడ్డుని తవ్వేసి అలా మట్టితో వదిలేశారు. మరి ఈ ప్రభుత్వానికి వాళ్ళకి ఏం పడలేదో, మరి మధ్యలో అధికారులు ఏం జరిగిందో తెలియదు, కానీ కాంట్రాక్టుల మధ్యలో వదిలేశారు. దాంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ రోడ్డుకి మాత్రం మోక్షం లభించలేదు. దాంతో ప్రజలు అమిత్ షాకి ఒక రిక్వెస్ట్ చేశారు, ఒక వార్నింగ్ ఇచ్చారు, ఒక లేఖ రాశారు. మీకు రోడ్లు వేయడం చేత కాకపోతే మాకు హెలికాప్టర్ ఇవ్వండి. మాకు ఏదైనా అత్యవసరమైతే మా ఊరు నుంచి ఆ హెలికాప్టర్ నుంచి ఏదైనా ఆసుపత్రికి వెళ్ళాలంటే ఆ హెలికాప్టర్లో వెళ్తామని చెప్పి ఆ లేఖలో ఉంది. అంటే వాళ్ళ ఆవేదన అది. అలాగే మీరు ఒకవేళ మాకు ఈ రోడ్డు వేయకపోతే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ఒక గ్రామాన్ని చూడకండి. ఆ తర్వాత దీన్ని చాలా పెద్ద ఇది చేస్తామన్న విధంగా కూడా కొంతమంది యువకులు అమిత్ షాకి ఈ విధంగా లేఖ రాశారు. వార్నింగ్ అంటే ఏదో బలిసి లేకపోతే పొగరతోటో కాదు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఏం చేయాలో తెలియక వార్నింగ్ ఇచ్చారు. 10 సంవత్సరాలంటే మరి ఏం చేస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి నాయకులు? అధికారులు పక్కన పెట్టండి, మరి నాయకులు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు నాయకులు అయితే ఉంటారుగా, 10 సంవత్సరాలు 8-9 సంవత్సరాలు అంటే అది ఎంత నిర్లక్ష్యం! ఇలాంటి నిర్లక్ష్యానికి ఎన్ని గ్రామాలు బలైపోతున్నాయో. చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు ఉంటాయి, కానీ ఆ రోడ్లు ఎందుకు ఉంటాయో అర్థం కాదు. మామూలుగా అయితే డబల్ లైన్ 4 లైన్ వేయాల్సినటువంటి ప్రాంతంలో ఒక సింగిల్ లైనే ఉంటుంది. దానివల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి. కొంతమంది ఏమొచ్చేసి ఊర్లలో ఇల్లులు ఏమొచ్చేసి రోడ్ల మీద కట్టుకుంటున్నారు. కాలువల నుంచి ముందుకు వచ్చేస్తున్నాయి. ఒక ఆటో, ఒక బస్సు, లేకపోతే 2 బస్సులు, 2 ఆటోలు ఏదైనా క్రాస్ చేసేటప్పుడు ఎవరైనా పిల్లలు కనుక నడిస్తే వాడు ఎలా తప్పించుకుంటాడు? ఇలా ప్రతి దగ్గర నిర్లక్ష్యం, అధికారులు నిర్లక్ష్యం. ఇది అమిత్ షాకి తెలియకపోవచ్చు. వాళ్ళు అమిత్ షా వరకు వెళ్ళారంటే ఇక్కడ స్థానిక నాయకులు స్పందించలేదని దాని అర్థం. దీని గురించి పెద్దగా ఎవడు పట్టించుకోకపోవచ్చు, అది ఎవడో పెద్ద సమస్య కాదు అనుకోవచ్చు. కానీ ఇలాంటి సమస్యలు కొన్ని వేలు ఉన్నాయి మన దేశంలో. ఖచ్చితంగా నాయకుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. 10 సంవత్సరాల నుంచి అంటే అది ఎంత నిర్లక్ష్యం. అది కాంట్రాక్టులకి వాళ్ళకి ఏదైనా రావచ్చు కాక, కానీ వేరే ఇంకొక కాంట్రాక్టులను తీసుకురావాలి. మరి అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటో ఇప్పుడు దానికి నివేదిక ఇవ్వాలి కదా. ఖచ్చితంగా అమిత్ షా గారు వాళ్ళకి నివేదికలు ఇవ్వమని చెప్పాలి, ఆదేశాలు జారీ చేయాలి. ఉన్నది కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఆయన డిమాండ్ చేయాలి, ఒక్కొక్కడికి వాయించి పడేయాలి.